సంబంధించి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు గౌరవ అధ్యక్షుడు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మేము వేడుకునేది ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము, నిర్లక్ష్య ధోరణో, మరి గతంలో అనేక పాఠశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని ఇలా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం. ఇది నిజం అధ్యక్ష. దాదాపు హైదరాబాద్ నగరంలో 8,000 పైన స్కూల్స్ ఉంటాయి, వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి. పూర్వం 15 సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా, తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి. మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ మధ్యకాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటికి వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన. ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే. సరైనటువంటి ఫిట్నెస్లు ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 60 సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపనీయకుండా పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు. దాంతోపాటు ఎంత కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోపెట్టడం వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. దాంట్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సిస్టమ్స్, తర్వాత మెడికల్ కిట్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఆ పిల్లలకు స్కూల్ యాజమాన్యంతో, వారి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ బస్సుల విషయంలో ప్రధానంగా కాలేజీలలో వారి యొక్క బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి, మనం అందరం చూస్తూ ఉంటాం. దానిపైన ఎలాంటి పేర్లు కూడా ఉండవు. యాక్సిడెంట్ జరిగిందా, ఆ బస్సు మీద పేరుందా, లేకుంటే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అవి కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే కొన్ని బడా స్కూల్ నేతలందరూ కూడా, బడా స్కూల్ సంబంధించిన ఓనర్స్ ఈ చిన్న చిన్న ఆటోలలో పోతూ ఉంటే వారిని మాత్రం ఆర్టీఏ వాళ్ళు పట్టించి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎందుకంటే ఆ బస్సులలోనే ప్రయాణం చేయాలి, ఆ బస్సులలో ఫీజులు కట్టాలి. వాటికి ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోరు. కానీ ఆ ఆటోలో చిన్న చిన్న వ్యాపారం, వారు దానిపై పుట్టగుట్టుగురు చేసుకునే వారిపై ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. దాంతోపాటు ప్రధానమైన అంశం, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో మరి ఆర్టీసీ అనేకంగా ఇలా ఎక్కడ చూసినా కూడా ఉన్న సీట్ల కంటే ఎక్కువగా పోతూ ఉన్నాయి. బస్సులన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి. గతంలో పల్లెల నుంచి స్కూళ్ళకు పోవడానికి ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు బస్సులు పోయేటి. కానీ ఈరోజు దురదృష్టం, మరి అదృష్టమో నాకు అర్థం కాదు, బస్సులన్నీ ఫుల్ అయిపోయి ఈ స్కూల్ పోయే టైంకి బస్సులు పంపలేకపోతూ ఉన్నారు. మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, ఆ పల్లె ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొత్త బస్సులను కొని మరి ఇంకా కావాల్సినటువంటి ప్రయాణ సౌకర్యం విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా మరి న్యాయం జరిగే విధంగా చేయాలి. మీ ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ అధికారులను